హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అంటే 5వ క్లాస్ వచ్చేసి ఈ వీడియోలో మనం వచ్చేసి నేర్చుకోవాల్సింది ఏబుల్ టు వచ్చేసి ఏంటంటే ఏబుల్ టు దీన్ని ఏ విధంగా స్ట్రక్చర్ ఇచ్చుకోవాలో, ఇది ఏ విధంగా యూజ్ చేస్తాం అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఏబుల్ టు అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని మనం చేయగలుగుతున్నాము అని తెలియజేసే సందర్భంలో వాడతాం. అంటే పని చేయగలుగుతున్నాము చేయగలుగుతున్నాము పని చేయగలుగుతున్నాము అని చెప్పే సందర్భంలో మనం ఏబుల్ టు అనేది ఉపయోగిస్తాం. సో దీని యొక్క స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ అనేది మనకి ఇక్కడ మ్యాండేటరీగా యూజ్ చేసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చేసి ఏబుల్ టు తర్వాత వచ్చేసి ఏబుల్ టు తర్వాత వెర్బ్ 1 వస్తుంది. ఇంకా తర్వాత ఏమైనా ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటే అవి మీరు యాడ్ చేసుకుంటే ఆబ్జెక్ట్ అంటే ఎక్స్ట్రా వర్డ్స్ అవి ఏమైనా ఉంటాయి. ఇందులో చూడండి, మనం సబ్జెక్ట్ అంటే మనకు తెలిసిన ఏముంటాయి, ఐ, వి, యు, దే, ఇంకేముంటాయి, ఈ షీ ఇట్ ఇవే కదా సబ్జెక్ట్స్. ఇంకా వేరే ఏమైనా ఉంటాయా? ఈ 7 తప్ప వేరే ఏమైనా ఉంటాయా? ఏముంటాయి. సో సబ్జెక్ట్ అంటే వీటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి మనకు? హెల్పింగ్ వర్బ్ చూసినట్లయితే యామ్, ఇది వచ్చేసి యామ్ అని వస్తుంది. అదే విధంగా వీటికి ఏమవుతుంది, విఆర్ అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి విఆర్. అదే ఈ హీజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అని వస్తుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేసుకోవాలి. వి, యు, దే వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేసుకోవాలి. ఈ షీ ఇట్లు వస్తాయి కదా, ఇవి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, మనం నార్మల్ గా ఈజ్ అని ఉపయోగించుకోవాలి. ఇవి హెల్పింగ్ వర్బ్స్. తర్వాత ఏబుల్ టు కామన్, వెర్బ్ 1 అంటే మనకు తెలిసినవి, వెర్బ్స్ ఇవన్నీ మనకు తెలిసినవి. వీటి ద్వారా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుందాం. వీటి నుండే మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వీటికైతే ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఈ నార్మల్ గా అందరికి తెలుస్తుంది. ఐ వచ్చినప్పుడు ఐ యామ్ అనే వస్తుంది ఎక్కడైనా. ఐ యామ్. వి అని వచ్చినప్పుడు విఆర్, యూఆర్, దే ఆర్ అని వస్తుంది. ఈ హీస్ అంటే ఈ హీస్, షీ ఈజ్ అని మనకు నార్మల్ గా అందరికి గుర్తే ఉంటాయి. సో ఫస్ట్ దీనికి సంబంధించి సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఐ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఐ యామ్ ప్లస్ ఏబుల్ టు, ఐ యామ్ ఏబుల్ టు వెర్బ్ 1, ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్స్. ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీషే అనుకుందాం. దీని అర్థం ఏంది మరి? దీని అర్థం ఏంటంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అంటాం కదా, అట్లా నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అన్నప్పుడు ఈ విధంగా ఏబుల్ టు అనేది వాడాలి. ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఏబుల్ టు ప్లస్ మెయిన్ వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అదర్స్ అది యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకుండా ఏం కాదు అట్లా. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకా సెంటెన్సెస్ అనేవి మనం వీటి నుంచే ఫామ్ చేసుకుందాం. ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ ఐ యామ్ ఏబుల్ టు వాక్. ఐ యామ్ ఏబుల్ టు వాక్ అంటే నేను నడవగలిగే స్థితిలో ఉన్నాను. నేను నడవగలిగే స్థితిలో ఉన్నాను. నేను నడవగలిగే స్థితిలో ఉన్నాను అట్లా. నెక్స్ట్ ఐ యామ్ ఏబుల్ టు లెర్న్.
ఐ ఆమ్ ఏబుల్ టు లెర్న్ అంటే నేను నేర్చుకునే లేదా నేర్చుకోగలిగే స్థితిలో ఉన్నాను అట్లా. నెక్స్ట్ ఐ ఆమ్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నాను లేదా నేను సహాయం చేయగలుగుతున్నాము ఎందుకంటే నాకు ఆ డబ్బు ఉంది, ఇది వరకు లేదు, ఇప్పుడైతే మంచిగా ఉన్నాను, నా పరిస్థితి బాగుంది కాబట్టి నేను సహాయం చేయగలుగుతున్నాను. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ అంటే నేను మాట్లాడగలుగుతున్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు వాక్ నేను నడవగలుగుతున్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు లెర్న్ నేను నేర్చుకోగలుగుతున్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతున్నాను. నెక్స్ట్ ఐ ఆమ్ ఏబుల్ టు సెల్ అంటే ఐ ఆమ్ ఏబుల్ టు సెల్ అంటే నేను అమ్మగలుగుతున్నాను. క్రెడిట్ కార్డ్ సంబంధించి జాబ్స్ ఉంటాయి, పర్సనల్ లోన్ సంబంధించి ప్రతి ఒక్కరికి సేల్ చేయాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఐ ఆమ్ ఏబుల్ టు సెల్ నేను అమ్మగలుగుతున్నాను. కొత్తలో నాకు ఇబ్బంది ఉంది, ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది ఏం లేదు, నేను అమ్మగలుగుతున్నాను. అట్లా ఈజీగా ఉంటుంది. ఇట్లా స్ట్రక్చర్ వైజ్ గా నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది చాలా 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 ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఐ ఆమ్ ఏబుల్ టు ఈట్ అంటే నేను తినగలుగుతున్నాను. నేను తినగలుగుతున్నాను అని చెప్పే సందర్భంలో ఇది అంటే ఇదివరకు నా హెల్త్ బాగాలేదు, ఓన్లీ గ్లూకోజులతోటే నడిచింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మంచిగా ఉన్నాను, తినగలుగుతున్నాను. అట్లా జస్ట్ ఇక్కడ వెర్బే చేంజ్ చేయండి. ఐ ఆమ్ ఏబుల్ టు అట్లా మీకు జస్ట్ ఇక్కడ ఐ తోటే చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీరు కావాలనుకుంటే యూ తోటి కొన్ని పదాలు ట్రాన్స్ఫర్ చేయండి, వి తోటి కొన్ని ట్రాన్స్ఫర్ చేయండి, దే తోటి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఉంది, యూ అంటే మనం నార్మల్ గా దీనికి సంబంధించి చేసుకోవచ్చు. ఇప్పుడు వి ఉంది, వి అంటే మేము అంటే వి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. వీఆర్ ఏబుల్ టు గో టు స్కూల్. అంటే మేము స్కూల్ కి వెళ్ళగలుగుతున్నాము, క్రమం తప్పకుండా వెళ్తున్నాము. రెగ్యులర్లీ అంటే అట్లా మేము స్కూల్ కు వెళ్ళగలుగుతున్నాము. అట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోండి. యూ తోటి కొన్ని, వి తోటి కొన్ని, దే తోటి కొన్ని, హీ తోటి, షీ, ఇట్, ఇట్లా జస్ట్ అక్కడ మీరు ఆ ప్లేస్ తీసేసి వెర్బ్ చేంజ్ చేసుకుంటారు. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ అనేది సులభంగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.